విశాఖలో వివాహిత వసంత ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. పాన్ వీడియోలకు బానిసై భర్త పెట్టే హింస భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్కు తరలించారు. తమ కుమార్తెను భర్తే చంపేశాడంటూ అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆమె భర్త టాబ్లెట్లు వాడేవాడని ఆమె తరపు బంధువులు చెబుతున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖలో వివాహిత వసంత ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. పాన్ వీడియోలకు బానిసై భర్త పెట్టే హింస భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్కు తరలించారు. తమ కుమార్తెను భర్తే చంపేశాడంటూ అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఆమె భర్త టాబ్లెట్లు వాడేవాడని ఆమె తరపు బంధువులు చెబుతున్నారు. విశాఖలో వివాహిత వసంత ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. పాన్ వీడియోలకు బానిసై భర్త పెట్టే హింస భరించలేక వసంత ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ మృతదేహాన్ని ప్రస్తుతం విశాఖ కేజీహెచ్కు తరలించారు. బంధువులేమో భర్తే ఆమెను చంపేశారంటూ ఆరోపిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు లైవ్లో అందిస్తారు. నాయుడు, చెప్పండి, వసంత ఆత్మహత్యకు గల కారణాలు ఏమైనా తెలిసొచ్చాయా? ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? చూడొచ్చు, విశాఖ గోపాలపట్నం దగ్గర దారుణమైన ఘటన అయితే చోటు చేసుకుంది. పెళ్ళి కొద్ది నెలలకే భార్య వసంత అయితే చనిపోవడం జరిగింది. పూర్తిగా భర్త ఎవరైతే ఉన్నారో నాగేంద్ర బాబు వేధింపులు తాళలేక మృతి చెందినని వాళ్ళ బంధువులు కూడా కేజీహెచ్లో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం వసంత బాడీ కొద్దిసేపటి కిందట కేజీహెచ్ నుంచి అయితే పూర్తిగా బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళ బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పూర్తిగా అసలు ఓవరాల్గా ఏమైందని అసలు ఏమైందంటే ఆ అబ్బాయి కొంచెం డ్రగ్స్కి బాగా అలవాటు పడిపోయాడంటే సెక్సువల్ హెరాస్మెంట్ చేసి అమ్మాయిని హెరాస్మెంట్ చేయడం వల్ల అమ్మాయి ఇంకా మనస్తాపం చెంది ఇంకా మాలే మొత్తం ఇంకా అదే చేశారు సార్ దాన్ని. ఆ పిల్లనైతే మాత్రం అది. అంటే మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది? రాత్రి అయితే మేము మాట్లాడితే 9:30 మాట్లాడాము. 9:30 మాట్లాడినప్పుడు బాగానే ఉందన్నారు. తర్వాత 11 o'clock మాకు కాల్ స్టార్ట్ చేశారు. 11 o'clock కాల్ స్టార్ట్ చేశారు. 11 o'clock మాకు కాల్ చేశారు. కాల్ చేసి రండి, బాగోలేదు, బెహర్ హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పారు తప్ప ఇలా జరిగిందనే విషయం అయితే మనకేం చెప్పలేదు. మేము అప్పటికీ అడిగాం, 2-3 సార్లు క్వశ్చన్ చేసాం. ముందు రీజన్ చెప్పండి, మీరు అర్జెంట్గా రమ్మంటున్నారు. మేము ఆల్రెడీ ఒక 1 hour బ్యాకే మేము మాట్లాడాము. 1 hour బ్యాక్ మాట్లాడినప్పుడు కూడా బాగానే మాట్లాడింది. ఇప్పటికిప్పుడు అంత సీరియస్నెస్ అయితే ఏంది చెప్పండి అంటే మాకైతే ఏమి ఇన్ఫామ్ చేయలేదు. మీరు అర్జెంట్గా రండి బెహర్ హాస్పిటల్కి అంటే మేము వెళ్ళాము. వెళ్ళేంత వరకు కూడా మాకు తెలియలేదు. వెళ్ళిన తర్వాత మేము వెళ్ళి చూస్తే క్లియర్గా అడిగేసరికి అప్పటికే బాడీ చూపిస్తున్నారు. అది బెహర్ హాస్పిటల్ షెల్లార్లో అంబులెన్స్ పక్కనే వీల్ చైర్ ఉంటుంది కదా, దాని మీద బాడీని మాకు చూపించడం జరిగింది సార్. అంటే పెళ్ళి మొదటి నుంచి ఎలా ఉండేవాడు? తర్వాత కొద్దిగా స్టార్టింగ్లో అయితే మాత్రం పెద్దగా ఏం లేదు, మాకు ఏం అనిపించలేదు, బాగానే ఉందని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే చిన్న మనస్పర్ధలు ఎదురయ్యి 1 week బ్యాక్ కూడా చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. అత్తగారికి, అబ్బాయికి, అమ్మాయికి, ముగ్గురికి కూడా ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది. అది ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత మేము ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి తీసుకొచ్చి ఒక 3 days మన దగ్గర ఉంచుకొని మళ్ళీ మేమే దాన్ని కన్విన్స్ చేసి మళ్ళీ పంపించడం జరిగింది. ఆ పంపించిన తర్వాత నుంచి అబ్బాయి ఏంటంటే ఈ డ్రగ్ అనేది యూజ్ చేయడం వల్ల తనని మానసికంగా బాగా శారీరకంగా సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం, ఆ పెయిన్ తను తట్టుకోకపోవడం, తనకి కోఆపరేట్ చేయకపోవడం వల్ల తను ఇలా చేయడం జరిగిందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంటే ముందుగానే మీకు చెప్పిందట కదా, అంటే పేరెంట్స్కి ఇలా వీడియోలు చూస్తున్నాడు, టాబ్లెట్స్ వాడుతున్నాడు, నన్ను అలాగ ఇబ్బంది పెడుతున్నాడు చెప్పింది. కానీ ఇంత దారుణంగా ఇబ్బంది పడుతున్నాడని మనం ఎవరిని గెస్ట్ చేయాలండి. ఇబ్బంది అంటే ఇప్పుడు భర్త, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక మామూలు కామన్గా ఉంటాయి అనుకుని గెస్ట్ చేసింది తప్ప దాని కూడా మనిషి ప్రాణం పోయేంత దీనిగా బిహేవ్ చేస్తానే విషయం మనం గెస్ట్ చేయలేకపోయింది. దట్ తను కూడా అంత డెప్త్గా మాకు చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి అమ్మాయికి వచ్చి ఉండేది కాదు. టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అలాగా అని చెప్పింది తప్ప ఇంత దారుణంగా టీచ్ చేస్తున్న విషయం మాత్రం మాకు తను కంప్లీట్గా ఎవరికి చెప్పుకోలేకపోయింది. అంటే పెళ్ళి అంటే పూర్తిగా మనం ఎంక్వైరీ చేస్తాం, అలాంటిది ఎంక్వైరీ చేయకుండా మీరు ఎంక్వైరీ అంటే తెలిసిన ఆవిడే తీసుకొచ్చింది సార్. తీసుకురావడం వల్ల తన మాట నమ్మాము, మంచిదని చెప్పింది, మంచిదని మేము నమ్మాము. అంతే తప్ప తన గురించి మాకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఇది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏంటి, ఎవరో ఒక పర్సన్ తీసుకొస్తారు, వాళ్ళ గురించి 4 మాటలు చెప్తారు, మనకి అందులో మనం ఏది మంచి ఏదో తెలిసి చూసుకుంటాం. మేము ఏంటంటే తెలిసిన ఆవిడే కదా చెప్పింది కదా అని మేము గుడ్డిగా నమ్మేసాం. మేము చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే తెలిసిన ఆవిడ తీసుకురావడం, ఆవిడ చెప్పిన మాటలు మేము నమ్మేయడం,
మేము చేసిన బ్లండర్ మిస్టేక్ అది. ఏం చేస్తుంటాడు అబ్బాయి అలా ముందు అలవాటు అలాంటి అయినది అలవాటు స్టార్టింగ్ అయితే ఏ అలవాట్లు లేవని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మాకు. బట్ ఆయన చేయడం అయితే మాత్రం కళ్యాణ మండపం లీజ్ తీసుకుని దాన్ని రన్ చేస్తున్నాడు. బట్ ఏంటంటే తనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లేవు, ఎటువంటి హ్యాబిట్స్ లేవని చెప్పడం అయితే మాకు జరిగింది. బట్ మ్యారేజ్ అయిన తర్వాత మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం హ్యాండ్ కానీ లెగ్ కానీ కొంత సపోర్టింగ్ మన రెగ్యులర్ పర్సన్కి ఎలా సపోర్ట్ చేస్తుందో ఆ విధంగా సపోర్ట్ చేయట్లేదని మాకు కనిపించింది. బట్ ఇది ఏదో నార్మల్ కదా అనుకున్నాం, కానీ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఇలాంటి డ్రగ్ అలవాటు పడి ఇలాగ వైఫ్ని ఇలా ఇంత దారుణంగా హింసించడం, ఇంత దారుణంగా ఇచ్చేస్తారని మేము కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇది మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు కదా, అసలు ఏం చేస్తారు? పోలీసులు కంప్లైంట్ చేశాను సార్. పోలీసులు కూడా దాన్ని ఎంక్వైరీ చేస్తానని చెప్తున్నారు. ఏదైనా మీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మేము చేయగలమండి. అది నార్మల్ డెత్ లేదంటే ఏదైనా బలవంతం చేశారు అనేది మేము కూడా ఏం చేయలేం కదా. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మేమైతే మీకు ఏదైనా చేయగలని చెప్పి పోలీసులు కూడా చెప్పారు సార్. ఇది వాళ్ళకి కూడా కంప్లీట్గా అది నార్మల్ డెత్ లేదంటే ఏదైనా జరిగిందా అనేది వాళ్ళు కూడా కంప్లీట్గా గెస్ట్ చేయలేకపోయారండి. అంటే ఉదయం నుంచి మీరు ఉన్నారు కదా, వాళ్ళ బంధువులు కానీ ఎవరికైనా అసలు రాలేదు? మాకైతే మాత్రం వాళ్ళ వైపు నుంచి 0 రెస్పాన్స్ అండి. ఆ అబ్బాయి వాళ్ళ ఫాదరు స్టేషన్లో ఉన్నారన్నారు, వాళ్ళ మదర్ ఏమో ఎక్కడికి యాత్రకి వెళ్ళారన్నారు, వాళ్ళ తమ్ముడు అయితే అబ్స్కాండ్. పోనీ వాళ్ళ చిన్నలు పెన్నలు పెద్దమ్మలు చాలామంది రిలేషన్స్ ఉన్నారు, పెద్ద ఫ్యామిలీ ఉన్నారు మాకు మ్యారేజ్ చెప్పినప్పుడు. ఆ పెద్ద ఫ్యామిలీలో ఒక్క సింగిల్ ఈచ్ పర్సన్ కూడా ఎవరు రాలేదండి. అందరూ ఏదో మధ్యవర్తిలో వస్తున్నారు, మాట్లాడడం కూడా అసలు ఏం జరిగింది, పోనీ ఏదో జరిగింది దానికి ఏదైనా మనం మాట్లాడుకుందాని కూడా అది ఏమీ లేదండి. ఏదో వస్తున్నారు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు తప్ప మా దగ్గర అయితే ఇటువంటి సంప్రదింపులు కూడా మాతో ఏమీ జరపలేదండి. అంటే పూర్తిగా ఉదయం నుంచి వచ్చారు కదా సంప్రదింపులు, అబ్బాయి తాలూకు వాళ్ళు ఎవరు అసలు? అబ్బాయి తరపున వచ్చారు కానీ మాకు ఒక్కసారి కూడా వాళ్ళు స్పందించలేదండి. ఏంటంటే మేము ఎలాగ స్పందించాలంటే మా ఇంట్లో మనిషి, వాళ్ళకి కూడా ఇంట్లో మనిషే కదా మ్యారేజ్ చేసిన తర్వాత పాపని. వాళ్ళు కనీసం ఒక్క మనిషి వాళ్ళ దూరం ఉండే చుట్టాల్లో ఒక్క మనిషి వచ్చి కన్నీళ్ళు పెట్టే దారుణం లేదు, కనీసం పలకరించే దారుణం లేదు, ఏమీ లేదు. కాకపోతే ఎవరో బయట నుంచి వచ్చి పక్క నుంచి చూడడం తప్ప కనీసం మా ఇంట్లో మనిషి చచ్చిపోయిందనే సానుభూతి కూడా మాలో తెలపలేదు. అమ్మాయి మీకు ఏమవుతుంది? మేనకోడలు, నా చిన్న మేనకోడలండి. పెద్ద ఇంటర్ చదివింది. పెద్ద మేనకోడలకు పెళ్ళి అయ్యి 2 పిల్లలండి. అంటే పూర్తిగా చూడొచ్చు ఇంత ఘటన జరిగింది మీకు ముందుగా చెప్పలేదు, నాకు ఇబ్బంది పెడుతున్నారు? ముందుగా అంటే మామూలు వాళ్ళ అమ్మకి ప్రాబ్లం చెప్పింది, దాన్ని సాల్వ్ చేశారు. 6వ తారీఖుకి దాని పెళ్లి రోజు, సంవత్సరం అవుతుంది. వాళ్ళమ్మ పట్టు చీర కూడా కొన్నది. ఆనందం కూడా దానికి లేకుండా చేసింది. ఇప్పుడు ఆ పట్టుదోర ఎలాగైతే మనం ఇచ్చామో పిల్లని, ఇప్పుడు ఆ పిల్లని ఏంటంటే బతికిందాన్ని ఇచ్చాము, ఇప్పుడు చచ్చిపోయిందని తీసుకెళ్ళిపోతాను. మాకు ఏ డిమాండ్ ఏం లేదు. వాడిని ఏంటంటే ఇలాంటివి ఇంకోటి జరగకంట అంత దారుణమైన మామూలుగా ఇప్పుడు అడోడే మెడిసిన్ దాన్ని ఎంక్వైరీ చేసి పోలీస్ శాఖ వాళ్ళు మీరు సహకరించి దాన్ని ఇలాంటి జరగకుండా చూడాలని మేము కోరుకుంటాను, అంతే తప్పగానే ఇంకేం లేదు. అంటే ముందుగా మీకు తెలుస్తుంది కదా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేశారన్నారు, అలాగే పూర్తిగా ఇలా ఇప్పుడు ఎవరో దూరం ఒక సంబంధం వస్తుంది తెలిసి అంటే పూర్వంగా అప్పటికి మంచోడు అవ్వచ్చు, తర్వాత మారచ్చు, అంతే తప్పకుండా. బిహేవియర్ తెలిసిపోతుంది కదా అబ్బాయి తాలూకా? లేదు, అప్పుడు బిహేవియర్ బాగానే శుభ్రంగా ఉన్నారు. పెద్ద ఫ్యామిలీ కూడా పెద్ద వాళ్ళు. కానీ కాకపోతే ఏంటి ఇలాంటప్పుడు కూడా ఘటన వాళ్ళింటికి మా ఇంటికి ఒకటే ఈక్వలే కదా సమానం. నేనెంత బాధపడతానో వాళ్ళు కూడా అంత బాధ. పొరపాటు జరిగిందో ఏం జరిగిందో ఇంకా అది పూర్వపరాలు పెట్టి తెలుస్తాయి. దాన్ని బట్టి వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వలేదని బాధ ఒకటి, కుటుంబం సపోర్ట్ ఇవ్వలేదని అది బాధ ఒకటి, అంతే తప్ప. కానీ ఏ డబ్బుల గురించి ఇవన్నీ కాదు. కాకపోతే ఇదే నాయకులు కూడా ఆలోచించి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చూస్తాను. పెళ్లి చేయాలంటే మళ్ళీ ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఇలా జరిగితే భయం. 11 ఏళ్ళకి చచ్చిపోయిందంటే పెళ్లి చేయకుండా మానేస్తే జరిపోయి కదా. దానివల్ల మీకు కొద్దిగా మనశ్శాంతి లేదు మాకు, అది అంతే బాధ, ఇంకేమి. పూర్తిగా అమ్మాయి తాలూకాలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా వసంత బంధువులు అయితే చెప్తున్న ప్రశ్న వాళ్ళ బావగారు కూడా చెప్తున్నారు. పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఏదో బంధువుల ద్వారానే మేము ఈ పెళ్లి జరిపించడం జరిగింది ప్రధానంగా చెప్తున్నారు. పెళ్లి సమయంలో పూర్తిగా 20 లక్షల పైగా భారీ కట్న కానుకలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే గత కొంతకాలంగా ఇబ్బందులు పెడుతూ ట్యాబ్లెట్లు వాడమని అయితే చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు అంటూ చెప్తున్న ప్రశ్న. అయితే కేసు పూర్తిగా పోలీసులు అయితే పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రియా. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.